కామారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఐక్యతతో పనిచేసి ఆదర్శంగా నిలవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిజం ప్రజలకు, అధికారులకు మధ్య సమన్వయంతో పనిచేసి సమస్యను పరిష్కరించాలని అన్నారు. జర్నలిస్టులకు ఎప్పుడు తన సహకారం ఉంటుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ మరింత ముందుకు వెళ్లి ఐక్యతతో పనిచేసి ఆదర్శంగా నిలవాలి. అలాగే జర్నలిజం పట్ల అవగాహన కలిగి ప్రజలకు, అధికారులకు సమన్వయంతో పనిచేసి సమస్యను కృషి చేసే విధంగా ఉండాలని అన్నారు. మహాసభ ప్రథమ వార్షికోత్సవం నిర్వర్తించుకోవడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు వివిధ మండలాల నుండి, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి జర్నలిస్టు సోదరులకు నా తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ఎస్సీ ఎస్టీలలో ఐక్యతగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా యూనియన్ని కూడా ఫామ్ చేసుకొని, అలాగే సమాజంలో జర్నలిస్టుల పాత్ర కూడా చాలా గొప్పది అనే విషయం అందరికి తెలుసు. దాన్ని సమాజంలో మనవంతు బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. కాబట్టి వాటిలో మన ఏం బాధ్యతలు ఉన్నాయి, మనం ఏ విధంగా తీసుకుపోతే సమాజాన అనేది స్థాపన అవుతుంది, మరియు పేద వర్గాలకు కూడా ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం అనే విషయాలు తెలుసుకోవడం కూడా సంతోషమైనటువంటి విషయం. అలాగే మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మన ఏదైతే జర్నలిస్టులను మన సామాజిక చైతన్యవంతులుగా భావించి వాటిని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ ఉన్నటువంటి సమాజంలో బడుగు బలహీన వర్గాలకు ఏదైతే మనం ప్రభుత్వం నుంచి కానీ, వివిధ సంస్థల నుండి అందేటటువంటి పథకాలు కానీ, సేవల్ని కానీ తీసుకోవాల్సిన బాధ్యత మీది చాలా కీలకమని అందరికి తెలిసిన విషయమే. కాబట్టి నా తరఫున మరియు ఈ మొన్న చూసినట్టయితే మనం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అందరికి జర్నలిస్ట్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే మా ఇంట్లో కూడా జర్నలిజం చేసిండు. మా అన్న సొంత అన్న జర్నలిజం చేసిండు. అంటే మా అన్న చదువుకున్నప్పుడు జర్నలిజం ఏంది అనేది నాకు కొంచెం తెలుసు. ఇంతకుముందు పాలిటిక్స్ రాకముందు కూడా జర్నలిజం అంటే ఏంటి, అంటే జర్నలిజంతో జనాల వరకు ఎంతవరకు సమాచారం జెన్యూన్గా చేరుతుంది అనేది కొంచెం మా అన్న చెప్పిండు అప్పట్లో. కాబట్టి నాకు ఏంటంటే అప్పటి నుంచి జర్నలిస్టులు అంటే చాలా గౌరవం. ఇంకొకటి ఏంటంటే మన సమాజ అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంతున్నా కానీ మన పాత్రికేయులది, జర్నలిజం చేసిన వాళ్ళది, కలం పట్టుకున్న మీది పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే పై స్థాయిలో ఉన్న గవర్నమెంట్ తాలూకు అంటే ఏం జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కానీ జనాల వరకు చేరాలంటే కంపల్సరీ పేపర్ అనేది చాలా ముఖ్యం. ఇంతకుముందు లాగా ఏంటంటే ఇంతకుముందు పేపర్ ఒకటే ఉంటుండే. ఇప్పుడు ఎంత సోషల్ మీడియా ఏదున్నా కానీ మనం రాసింది అది జనాల వరకు చాలా బాగా చేరుతుంది. అది సామాన్యులు కూడా చదవగలుగుతారు. ఇంకొక చిన్న లైన్ ఏంటంటే లాస్ట్ నేను చెప్పేది ఒక చిన్న లైను. మీ చేతిలో ఉన్న కలం సమాజ శ్రేయస్సుకి ఆయుధమయ్యి, మంచి మార్పుకి అది ఆయుధమయ్యి, మీరు చేసే సేవలు అంటే నిజాలు అన్ని సమాజ శ్రేయస్సుకి నాంది అయితే చాలా బాగుంటుంది. నేను ఈ రకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ప్రతి నిజాన్ని మీరు జనాల వరకు జెన్యూన్గా చేరవేయండి. థ్యాంక్ యూ అందరికీ. పెద్ద పత్రికలు, పెద్ద ఛానళ్ళు అని చెప్పుకుంటూ ఈ యొక్క మన జర్నలిస్టుల సంక్షేమ నిధిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఎడ్యుకేషన్, పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మన యూనియన్లన్నీ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలాగే మా తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి క్షణం ఎవరికి అన్యాయం జరగకుండా ముందుండి పోరాటం చేస్తుంది. అలాగే దళిత గిరిజన జర్నలిస్టులకు దాడులు జరిగే అవకాశం ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది.
కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి చట్టం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. గత ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని వారి దృష్టి కూడా తీసుకెళ్ళాం, కానీ వారు చేయలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ యొక్క హామీలన్నీ నెరవేరుస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులు కానీ, హెల్త్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇవి ఏవి ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా కాలయాపన చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులకి ఈ హెల్త్ కార్డులు అనేది వెంటనే అందియాలి, అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి. అర్హులు అయిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, వారి పిల్లలకు ఫీజు, అలాగే ప్రైవేట్ కార్పొరేట్ వైద్య హాస్పిటల్లో కూడా మాకు ప్రత్యేకమైనటువంటి రాయితీ కల్పించాలి. అలాగే మా పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి విద్యను అందించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాము. Like, comment, and subscribe.